అందుకే కలౌ చండీ వినాయక అన్నారు. కలికాలంలో ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా విశేషమైన అనుగ్రహం లభించి సర్వదోషాలు పరిష్కృతమై తప్పక అన్నీ కూడా సిద్ధిస్తాయి. సామాన్య ప్రదేశాలలో చేస్తేనే ఇత్యాది ఫలితాలు ఉన్నాయి. అలాంటిది 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము, 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠము కొలువై ఉన్నటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే ఏ విధమైనటువంటి స్నాన దాన తపో యజ్ఞ యాగాది క్రతువులకైనా కించిన్మాత్రం చేతనే మనకి అనంతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవ్వరు ఎక్కడ ఏ విధమైన పూజను ఆరంభించినా ముందుగా సంకల్పం చెప్తారు. ఆ యొక్క సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిశలో ఉన్నామో చెప్పుకుని ఆ యొక్క పూజని ఆరంభించడం విధి. విధి విధానజ్ఞపో యజ్ఞో విశిష్టో దశభిర్గుణై అన్నారు కదా. విధి విధానాలను ఎరిగి స్నానదాన తపోయజ్ఞయాగాది క్రతువులకి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ ఇక్కడ సామూహికంగా నిర్వహించేదైనా ఇక్కడ మీకు కించిన్ మాత్రం చేతనే ఎంతో విశేషమైన ఫలితం సంప్రాప్తిస్తుంది. భక్త సులభార్థము దేవస్థానం వారు ఎందరో నిష్ణాతులైనటువంటి పండితోత్తముల చేత పారాయణాదులు గావించి తద్దశాంశం ప్రతిరోజు కూడా హవనం చేసే విధిని ఏర్పరిచారు. లోకం సుభిక్షంగా ఉండాలి, సర్వులు కూడా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాలి, లోక కళ్యాణం జరగాలి, మీ యొక్క భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా నెరవేరాలి అన్నటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క బృహత్తరమైనటువంటి అవకాశాన్ని మనందరికీ కూడా అందిపుచ్చారు. అందరూ కూడా భక్తి ప్రపత్తులతో నిమగ్నమై ఉండండి. మీ అందరికీ కూడా చిన్న కప్పుతో యజ్ఞ ద్రవ్యం ఇచ్చాము. ఆ యొక్క ద్రవ్యాన్ని కుడి చేత్తో తాకి ఉండండి. ఓం శ్రీమాత్రే నమః అని జపిస్తూ ఉండండి. దేని నిమిత్తమైతే మీరు ఇంత దూరం వచ్చి అమ్మవారి సన్నిధానంలో స్వామివారి సన్నిధానంలో ఏ యొక్క హోమం నిర్వహిస్తున్నారో మనస్ఫూర్తిగా అమ్మవారికి విన్నవించుకోండి. చివరన ఆ యొక్క ద్రవ్యం మీతో సమర్పింపజేస్తాం హోమంలో. అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః అని జపిస్తూ ఉండండి అమ్మా. నమస్తే శ్రీచండీ సప్తతే ప్రమోద్యముత్తమజ సముద్రాం బ్రహ్మవిష్ణుర్జ గాయత్రిశ్చందాంతి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత నందాశోకం రే భీమా శక్తిగా దుర్గా భ్రమణిగా విజయనక్య వాయుసూర్య సత్వాని ఋగ్వేదామ వేదాధ్యారణి సర్వేషాం భక్తిజనానాం చంద్రమనర్థ సాఫల్యతా సిద్ధ్యర్థం చండీహవనే వినియోగః. ఓం ఖడ్గినే శురణే ఘోరాగదినే చక్రదాచక్రీజాపనే పణపతిమృగాదాంగిష్టాభ్యామశూలేన బాహినో దేవి పాహి ఖడ్గేనిజాంబికే ఘంటాస్తురణ పదాబ్జానస్తురణ చతుర్జనేభ్యాన్ మరచామృత్యప్రతిజాంచ చండికే రక్షణ బ్రాహ్మణేనతులసూత్రస్తోత్రమాభ్యాం సౌమ్యార్యవృతలక్ష్య యాని జాత్యర్థ ఘోరకతే రక్షాస్వాం తథాభూమనామికాభ్యర్మ ఖడ్గచూల గదాదీని అని చేత్రాన్ని దేవికేకర బలపతిందరిత్వాంతరక్షర్మ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్రాహన దేవి దుర్గేదే వీరమస్తకృష్టాభ్యర్మ హృదయానం సరసే స్వాచిఘావిద్రకవచాహం విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్రవాలఖేడవశుద్ధత్వాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాశిఖేడవిశిఖాం శాపం గుణం తర్జనీం బిభ్రాణామనులాత్మకాం చతుధరాం దుర్గాం త్రినేత్రాం భజే లం పృథివ్యాత్మనే చండికా పరమేశ్వర్యే గంధం ప్రకల్పయాం నమః స్వాహా హం ఆకాశాత్మనే పుష్పం ప్రకల్పయాం నమః స్వాహా యం వాయువ్యాత్మనే ధూపం ప్రకల్పయాం నమః స్వాహా బ్రహ్మగ్నిస్తత్వాత్మనే దీపం ప్రకల్పయాం నమః స్వాహా మమ అమృతాత్మనే అమృత నైవేద్యం ప్రకల్పయాం నమః స్వాహా సంసర్వాత్మనే చండికా పరమేశ్వరి దేవ్యేదాంబులాది సర్వోపచారాన్ పరికల్పయామి నమః స్వాహా. ఓం నమశ్చండికాయై. ఇక్కడి నుంచి ప్రథమ చరిత్ర ప్రారంభమవుతోంది. అమ్మవారు మహాకాళి అవతారయుక్తంగా ఉంటారు. కాలము యొక్క స్వరూపములే అమ్మవారు కాళికాదేవి యొక్క స్వరూపాలు. కాలం కలిసి వచ్చి సకాలంలో సంకల్పించిన సర్వకార్య సిద్ధి సంప్రాప్తించాలని అమ్మవారిని వేడుకోండి. ఓం శ్రీ మహాకాళ్యై నమః అని జపిస్తూ ఉండండి అమ్మ. ఓం నమశ్చండికాయై. ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహా. సావర్ణిస్సూర్యధనయోమర్కథదేష్టమహనిషామైతదుత్పత్తిమిసరాధికృతో మమ మహామాయానుభానుధాం మంత్రాధిపः స బభూవ మహాభాగిస్తావర్ణస్తనయో